హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎన్ని చట్నీలున్నా ఇడ్లీలోకి అలా బొంబాయి చట్నీ మీద కారం పొడి చల్లుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది. ఇడ్లీలోకి కాదు, దోశల్లోకి, పునుగుల్లోకి, అలాగే కర్రీస్లోకి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా, సింపుల్గా, టేస్టీగా కారం పొడిలుగా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మినప్పప్పు ఉంటుంది కదండి, గుళ్ళ మినప్పప్పు, అది వేసుకొని కొంచెం రోస్ట్గా వేగించుకోండి. అది మళ్ళీ ప్లేట్లో చల్లారి పెట్టుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేగించుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేగించిన మినప్పప్పు, ఎండుమిరపకాయలే కాకుండా చట్నీ పప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది కూడా వేగించుకోండి. అది టేస్టీగా ఉంటుంది. అది లేనప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేగించి వేసుకోవచ్చు. అందులోనే ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకొని ఫైన్గా మెత్తగా మిక్సీ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ అయిన కారం పొడి రెడీ అయిపోయింది. క్యాంపులకు వెళ్ళినప్పుడు కూడా ఇది ఆయిల్ వేసుకొని తీసుకెళ్తుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇడ్లీ పెట్టుకొని బొంబాయి చట్నీ మీద కారం పొడి జల్లుకొని మీరు తింటారు కదా. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.